హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వీడియో ఏంటంటే అరటికాయ కూర అండి. చాలా బాగుంటుంది, మనకి రైస్లో కానివ్వండి చపాతీలో కూడా చాలా బాగుంటుంది. సో ఇక్కడైతే నేను 3 అరటికాయలు అయితే తీసుకున్నాను. ఇప్పుడు వీటిని మనం ఈ అరటికాయల పైన ఉన్న తోలైతే తీసేయాలి. సో మనం ఏం లేదండి, చిన్నగా ఈ విధంగా ఘాట్స్ అయితే పెట్టేసుకొని ఈ విధంగా చేత్తో తీసేస్తే ఈజీగా వచ్చేస్తుంది. చాలా ఈజీగానే ఉంటుంది. వీటిని మనం ఈ విధంగా అరటికాయలకున్న తొక్కలంతా తీసేసుకోవాలి. ఈ అరటికాయలు ఏంటంటే మనం తొక్క తీయగానే కొంచెం నల్లగా అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మనం ముక్కలుగా కట్ చేసుకున్న వెంటనే సాల్ట్ వాటర్లో అయితే ఈ ముక్కలన్నిటిని వేసుకోవాలి. ఆ విధంగా వేసుకున్నట్టయితే మనం కర్రీ చేసేటప్పుడు ఇవి నల్లగా అవ్వకోకుండా ఉంటాయి. సో ఇక్కడైతే కొద్దిగా సాల్ట్ వేసేసుకొని అందులో వాటర్ అయితే వేసేసుకున్నాను. ఇప్పుడు మనం ముక్కలుగా కట్ చేసుకున్న ఈ అరటికాయ ముక్కలన్నింటినీ వాటర్లో వేసేసుకుంటే సరిపోతుంది. ఈ అరటికాయ ముక్కల్ని మనం చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. అలా చేసుకుంటేనే తొందరగా ఫ్రై అయిపోతాయి. సో ఈ విధంగా అరటికాయ ముక్కలన్నీ కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం అరటికాయ కూర ఏ విధంగా తయారు చేయాలనే చూద్దాం. ముందుగా స్టవ్ పై కడాయి పెట్టుకొని అందులో 5 నుంచి 6 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. అలాగే ముందుగానే తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు, అలాగే 1 కప్పు వరకు ఆనియన్స్ వేసుకుంటున్నాను. ఆనియన్స్ని ఈ విధంగా సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ కూడా వేసుకున్న తర్వాత ఈ ఆనియన్స్ కాస్త కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు యాడ్ చేసుకోవాలి. ఈ ఆనియన్స్ కాస్త ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత ఇదంతా పచ్చివాసన పోయేంత వరకు ఒక 2 మినిట్స్ వరకు ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. లేకపోతే అడుగంటే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కలు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. మనం మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి, లేకపోతే అడుగంటుతుంది. కాబట్టి చూసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి మూత పెట్టుకొని. ఈ అరటికాయ ముక్కలు తొందరగానే ఉడికిపోతాయి కాబట్టి మనం చూసుకుంటూ ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో టేస్ట్కి తగినంతగా ఉప్పు అలాగే కారం వేసుకోవాలి. ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టుకొని 1 నిమిషం పాటు ఉడికించుకోవాలి. ఇక్కడ వచ్చేసి చింతపండు అండి కొద్దిగా తీసుకోవాలి. కొద్దిగా తీసుకొని నీళ్లు పోసుకొని కొద్దిసేపు నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పౌడర్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. అలాగే మనం ముందుగానే నానబెట్టుకున్న చింతపండు ఉంది కదా, ఈ చింతపండు రసాన్ని 2 టేబుల్ స్పూన్ల వరకు వేసుకొని ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. చింతపండు వేసుకున్నట్టయితే నిమ్మరసం పిండుకున్నా సరిపోతుంది. సో ఇంతేనండి, అరటికాయ కూర చాలా బాగుంటుంది. ఈ అరటికాయ కూర పిల్లలకు పెట్టినా చాలా మంచిదండి హెల్త్కి. మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. సో ఇదేనండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.